హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. ఇది నా సండే ఈవినింగ్ రొటీన్. ఇప్పటి వరకు నేను ఎప్పుడు సండే ఈవినింగ్ రొటీన్ తీయలేదు కదా. ఈ సండే నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వ్లాగ్ లో అయితే చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. సండే ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కాసేపు పడుకున్నాను. ఇంకా పడుకొని లేచేటోడికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఉతికిన బట్టలన్నీ ఆరిపోయినా అవన్నీ తీసుకుంటున్నాను. చుట్టూ అంతా వ్యూ చూసారు కదా, చాలా బాగుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా బాగుంటది, ఎందుకంటే నల్గొండలో కాస్త గ్రీనరీ ఎక్కువ ఉంటది. అందులో ఈ మధ్య వర్షాలు పడడం వల్ల ఇంకా బాగున్నది. రోజుకి 2 సార్లు వాషింగ్ మెషిన్ వేస్తాను. ఒకటి మార్నింగ్ వేస్తే ఒకటి ఈవినింగ్ వేస్తాను. ఈ రోజు మార్నింగ్ వేసినవి ఇవి ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడు నైట్ వేసినవి రేపు మార్నింగ్ తీసుకుంటాను. ఇంకా బట్టలన్నీ తీసుకుని బెడ్రూమ్ లో పెట్టుకున్నాను. నైట్ పని అంతా అయిపోయిన తర్వాత అవన్నీ నీట్ గా మడత పెట్టుకుంటాను. ఇంకా దాని తర్వాత బయటకు వచ్చి తుడుచుకుంటున్నాను. ఈ రోజు ఇంట్లో వంట చేయలేదు, బయటికి రెస్టారెంట్ కి వెళ్ళాము. నేను నల్గొండ వచ్చి రేపు ఆగస్టు 17 వస్తే 1 ఇయర్, ఖచ్చితంగా 1 ఇయర్ అవుతుంది. మేము ఈ 1 ఇయర్ లో ఇదే ఫస్ట్ టైం అయితే బయటికి రెస్టారెంట్ కి వెళ్ళాము. మేము బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినేది చాలా తక్కువ, ఎక్కువగా తినము. ఇంకేది కావాలన్నా ఇంట్లో చేసుకొని తింటాము. చాలా రోజులు అయింది కదని ఈ రోజు మా వారు తీసుకుని వెళ్ళారు. అందులోని ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, అందుకోసం అలా బయటికి వెళ్ళాము. రోజు ఇంట్లో పని చేసి అలసిపోతున్నాం, ఈ రోజు బయట తిందాంలే అన్నారు. మాక్సిమం నాకైతే ఇష్టం ఉండదు బయటికి వెళ్ళి తినడానికి. ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటేనే బయటికి వెళ్ళడానికి ఇష్టపడతాను. సరే ఈ రోజు అడుగుతున్నారు కదా అని అయితే బయటికి వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చాము. ఇంకా నేను బయటికి వెళ్ళి తుడుచుకొని వస్తేప్పటికి మా వారు పాలు మరబెట్టేసి కాఫీ పెడుతున్నారు. బయటికి తుడవడానికి వెళ్తే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండిపోతాను ఎదురింటి వాళ్ళతోటి. తుడిచిన తక్కువ, వాళ్ళతో మాట్లాడింది ఎక్కువ అయిపోతుంది. రోజంతా ఇంట్లో ఉంటాను, వాళ్ళకి కనిపించను. గేటు తీసేటప్పుడు మాత్రం తుడవడానికి వెళ్ళినప్పుడే కనిపిస్తాను. ఇంకా అందుకోసం అడుగుతారు. ఇంకా కాఫీ రెడీ అయిన తర్వాత ఈ రోజు విశాల్ మార్ట్ లో ఈ కప్స్ తీసుకున్నాము. ఇంకా అందుకే అందులోనే కాఫీ వేసుకున్నాను. మా వారు నా కోసం ఏదైనా పెడతారంటే అది కాఫీ, టీ మాత్రమే, మిగతా ఏం రాదు. అది కూడా ఈ మధ్య నా కోసం నేర్చుకున్నారు పాపము. ఇంకా కాఫీ తాగేసి బయటకు వచ్చి మొక్కలకి నీళ్లు పెట్టుకుంటున్నాను. మార్నింగే మొక్కలకి వాటర్ పెడదాం అనుకున్నాను. కాస్తంత మేఘం వేసి ఉన్నది, వర్షం పడుతుందిలే అని వదిలేసాను. కానీ వర్షం పడలేదు. ఇంకా అందుకోసం ఈవినింగ్ పెడుతున్నాను వాటర్. ఈ మధ్య వర్షాలు పడడం వల్ల ఏమో గానీ పాములు కూడా వస్తున్నాయి. అందులోని మెయిన్ గా పెసర పాములు వస్తున్నాయి. ఇంతకు ముందు లోపలికి వెళ్ళి గడ్డి పీకేదాన్ని, ఇప్పుడు పీకట్లేదు. నేను వాటర్ పెట్టిన తర్వాత మా వారు నాకు చెప్తున్నారు, నేను గడ్డి తీద్దాం అనుకున్నాను, ఎందుకు వాటర్ పెట్టేసావు అనేసి. ఇంకా వాటర్ పెట్టిన తర్వాత కాస్తంత ఉన్న కాడికి ఎక్కువగా ఉన్న గడ్డి అంతా పీకేశారు ఆయన. ఇంతకు ముందు నేను వెళ్ళి ఎక్కువగా తీసేదాన్ని, కానీ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళకి ఏ పాము వచ్చేసిందంటే అక్కడే ఇరుక్కుపోతానని నన్ను వద్దనేసారు. ఇంకా ఆయనే తీసుకుంటున్నారు ఈ మధ్య. ఇంకా వాళ్ళు బయట ఉండగా నేను లోపలికి వచ్చాను. రోజు గిన్నెలు తోమిన తర్వాత బయట ఎండ పెట్టుకుంటున్నాను, ఎండలోని ఏ స్మెల్ రాకుండా ఉంటాయని. ఇంకా అవి తీసుకొని లోపల పెట్టుకున్నాను. ఈలోగా మా అమ్మ ఫోన్ చేసింది. ఇంకా మా అమ్మతో ఒక సైడ్ మాట్లాడుతూ ఇంకో సైడ్ పని చేసుకుంటున్నాను. గిన్నెలు లోపల పెట్టేసి బయటకు వచ్చి లైట్లు వేసుకున్నాను. ఇంకా బయట లైట్లు వేస్తే చాలు ఎక్కడ లేని పురుగులన్నీ వస్తున్నాయి. మెస్ డోర్ లేదా అని అడిగారు కదా, మెస్ డోర్ పెట్టించుకోండి అన్నారు. మొన్న కోతులు వస్తున్నాయి అంటే మెస్ డోర్ పెట్టించుకోండి సిస్టర్ అని అడిగారు కదా. మెస్ డోర్ ఆల్రెడీ ఒకటి ఉన్నది, కాకపోతే ఈ ఇంటికి 4 దువారాలు ఉన్నది. ఆ మెస్ డోర్ ఏమో ఒక సైడే ఉన్నది. మెయిన్ ఎంట్రన్స్ ఎటు ఉన్నదో అటు సైడ్ లేదు. ఇంకా మేము ఓనర్స్ ని అడిగాము, వాళ్ళు చూద్దాం అంటున్నారు కానీ ఇంకా ఏం చెప్పలేదు. అందుకే మెస్ డోర్ పెట్టించుకోలేదు. ఉన్న ఒక డోర్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా లేదు, డెలికేట్ గా ఉన్నది. అది ఎప్పుడు ఇరిగిపోద్దని భయంగానే ఉంటది. గట్టి గాలేస్తే అది ఇరిగిపోతుంది గడగాని పెట్టలేదంటే. ఇంకా తోమిని గిన్నెలు లోపల పెట్టేసి సోఫా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా ప్రతి సండే పిల్లలతో కాసేపు ఈవినింగ్ క్రికెట్ ఆడుకునేవాళ్ళమి. నేను మా వారు మా నలుగురు ఆడుకుండేవాళ్ళం. కానీ ఈ వారం అవ్వలేదు. మధ్యాహ్నం పడుకోవడం వల్ల ఈవినింగ్ కాస్త లేట్ గా లేచాను. ఇంకా అందుకే చీకటి పడిపోయినట్టు అయిపోయింది. ఇంట్లో పని కూడా ఉన్నదని ఆడలేదు. సాటర్డే నైట్ ఫ్రెండ్షిప్ డే చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక కేక్ తీసుకుని వచ్చి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంకా అక్కడ కాస్త చాలా లేట్ అయిపోయింది. ఇంకా సండే నైట్ అయితే పడుకోవడం తక్కువైంది. అందుకే ఆఫ్టర్నూన్ పడుకున్నాను. ఈవినింగ్ తొందరగా లేగలేకపోయాను. ఇంకా సోఫా అరేంజ్ చేసుకుని వంటగదిలోకి వచ్చాను. మధ్యాహ్నం పప్పు నానబెట్టుకున్నాను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా పప్పు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తోముకున్న గిన్నెలన్నీ గిన్నెల స్టాండ్ లో అరేంజ్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళి తిన్నాం కనుక ఇప్పుడు ఇంట్లోనే తింటాము. నైట్ కి అయితే చికెన్ తీసుకొని వస్తానన్నారు, చికెన్ కర్రీ చేయాలి. మార్నింగ్ కన్నా ఈవినింగ్ రొటీనే బాగుంటది, ఎందుకంటే కాస్త ధీమాగా చేసుకోవచ్చు. అదే మార్నింగ్ అయితే స్పీడ్ గా చేయవలసి వస్తుంది. పిల్లలకి క్యారేజీలు, హస్బెండ్ క్యారేజ్ టైం అయిపోద్ది కనుక అవి స్పీడ్ గా చేస్తాను. ఈవినింగ్ అలా ఏం కాదు, కాస్త ధీమాగానే చేసుకుంటాను. ఇంకా గిన్నెలన్నీ అరేంజ్ చేసి స్టవ్ దగ్గర నీట్ గా తుడుచుకున్నాను. ఆల్రెడీ ఆఫ్టర్నూనే స్టవ్ తోమేసుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ అరేంజ్ చేసి హాల్ మొత్తం నీట్ గా తుడుచుకుంటున్నాను. ఎక్కువగా తుడిచేదే ఉంటది, బయటంతా తుడవాలి, రోడ్డు మీద తుడవాలి, ఇంట్లో తుడవాలి కదా. మాక్సిమం తుడిచేదే ఎక్కువ ఉంటది నాకు. ఈ రోజు సండే కనుక నాన్ వెజ్ ఉంటది కనుక నైట్ భోజనం అయిన తర్వాత ఇల్లు మోపు పెట్టేసుకుంటాను. అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బయట కాస్తంత తుడుచుకొని వాటర్ చల్లుకొని డైరెక్ట్ గా దీపం పెట్టుకుంటాను. రెడీ అయిపోయి ఇల్లు ఒత్తుకునే పని ఉదయం టైంలో ఎప్పుడు పెట్టుకుని, ఎప్పుడో రేర్ ఒక్కసారి పెట్టుకుంటాను అంతే. నేను ఆల్రెడీ మా అమ్మతో ఫోన్
మాట్లాడడం స్టార్ట్ చేసి 15 మినిట్స్ అవుతుంది. ఇంకా మా అమ్మ పెట్టలేదు. ఇంకా అమ్మతో మాట్లాడుతూనే పని చేసుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని మా అమ్మగారికి తెలియదు. ఈ మధ్య ఏంటి బిజీ అయిపోతున్నావు, ఫోన్ అసలు ఎత్తట్లేదని అడుగుతున్నది. ఇంతకు ముందు మా అత్తతో మా అమ్మతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేదాన్ని. వాళ్ళిద్దరికి ఇప్పుడు చాలా డౌట్ వచ్చింది, ఏమైంది ఫోన్ మాట్లాడట్లేదు. ఇప్పుడు కూడా అదే అడుగుతుంది. ఇంకా మాట్లాడుతూ తుడిచేసుకున్నాను మొత్తం అంతానా. ఇంకా ఈ మధ్యలో ఆంధ్ర కూడా వెళ్ళేది ఉండదు కదా. ఇంకా అమ్మ ఏం కావాలి, ఏమేమి నువ్వు వస్తాడికి రెడీ పెట్టాలి అవన్నీ అడుగుతుంది. నేను చెప్తూ ఇంకా మాట్లాడుకొని అయితే తుడిచేసాను. ఇంకా హాల్ అంతా తుడిచేసి వంటగదిలోకి వచ్చి వంటగది తుడుచుకుంటున్నాను. ఇంకా వస్తున్నది అయితే శ్రావణ మాసం కదా, వరలక్ష్మీదేవి పూజలు ఉంటాయి. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తలుచుకుంటేనే భయం వేస్తుంది. చాలా పెద్దది ఉంటది, చుట్టూ పట్లు కొట్టాలంటే చాలా ఎక్కువ పని ఉంటది. దాంతో పాటు కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా. ఇంకా ఊరికి వెళ్లే లోపు చూసుకొని ఏదో ఒక రోజు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అటు నుంచి వచ్చేటప్పటికి వరలక్ష్మీదేవి పూజ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు క్లీన్ చేసుకోవడానికి అవ్వదు. ఊరు వెళ్ళక ముందే మొత్తం అంతా చేసుకుని వెళ్ళాలి. ఇంకా వంటగదిలో తుడిచేసి బయటకు వచ్చి తలుపులు తీస్తున్నాను. ఈవినింగ్ టైంలో 6:30 దాటిన తర్వాత తలుపులు తీసుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయి కదా. 6:30 దాటిన తర్వాత కాస్తంత తగ్గుతాయి. అందుకోసం అప్పుడు తలుపులు తీసి ఉంచుతాను. మా పిల్లలు మా వారు బయటకు వెళ్తున్నారు. మా పిల్లలకి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కావాలంట. ఇంకా దాంతో పాటుగా చికెన్ కూడా తీసుకురానికి వెళ్తున్నారు. నైట్ కి చికెన్ కర్రీ అని చెప్పాను కదా, ఇంకా వాటి కోసం వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా నేను వంటగదిలోకి వచ్చి ఒక సైడ్ రైస్ ఇంకో సైడ్ పాలు పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పప్పు నానబెట్టానని చెప్పాను కదా, రేపైతే దోశలు వేద్దాం అనుకున్నాను. ఇంకా అందుకోసమే దోశ బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను. ఈ రోజు కాస్త తక్కువ నానబెట్టాను. ఎప్పుడైనా ఎక్కువ నానబెడితే గ్రైండర్ వేసుకుంటాను, లేదంటే ఇలా మిక్సీలో వేసేస్తాను. ఓన్లీ ఒక 2 days కి సరిపడే పప్పు మాత్రమే నానబెట్టుకున్నాను. నేను పప్పు నానబెట్టినప్పుడే బియ్యంలో కాస్తంత మెంతులు వేసుకుంటాను. ఇంకా కొంచెం శనగపప్పు కూడా వేసుకుని నానబెట్టుకుంటాను. ఇంతకు ముందు రేషన్ బియ్యము ఊరి నుంచి తీసుకొచ్చేదాన్ని, కానీ ఇక్కడ దొరుకుతున్నాయి. పక్కింటి వాళ్ళు అమ్ముతారు. ఇంకా వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాను రేషన్ బియ్యము. ఇంకా 4 కలిపి మిక్సీలో వేసుకుని దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాను. మాకు ఇక్కడ మిక్సీ గ్రైండర్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ప్లేస్ లేదు. అందుకే కావాల్సిన టైం అప్పుడే మిక్సీ తీసుకొని ఆడిన తర్వాత మళ్ళీ పెట్టేస్తాను. ఇంకా బ్యాటర్ అంతా రెడీ అయిపోయి గిన్నెలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇంకా కలుపుకొని కిందన ఒక ప్లేటు పైన ఒక ప్లేటు పెట్టుకుని సైడ్ కి పెట్టుకున్నాను. ఇంకా నేను వంట చేసేలోపు మా పిల్లలిద్దరు చదువుకుంటున్నారు. మా చిన్నోడు హాల్లో చదువుకుంటున్నాడు, మా పెద్దోడు బెడ్రూమ్ లో చదువుకుంటున్నాడు. ఇంకా వంట అంతా అయిపోయాక డిన్నర్ చేయడానికి అయితే కూర్చున్నాము. మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా, అక్కడ కాస్తంత మిగిలిపోయింది. అది పార్సల్ కట్టిమంటే కట్టేశారు. అది కూడా ఉన్నది ఆ ప్లేట్ లో వేసాను కదా, అది బిర్యానీయే. ఇంకా నాకు పెద్దగా ఏం నచ్చలేదు, పిల్లలు తింటానన్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే పార్సల్ చేయించాము. ఇంకా బిర్యానీ తింటే అన్నం తినరని ఫస్ట్ రైస్ వేసి ఇచ్చాను. రైస్ రసం వేసి కర్రీ వేసాను. ఆ తర్వాత లాస్ట్ లో బిర్యానీ తిందూరులేండి అని చెప్పాను. ఇంకా పిల్లలిద్దరికి వేసిన తర్వాత మా వారికి వేసి ఇచ్చి నేను కూడా పెట్టుకొని తినేసాను. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం కొంచెం లైక్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ.